అని అంటూ ఉంటాడు సందీప్. అయితే అలాగే శ్రీలత కూడా చిన్నప్పటి నుంచి అందుకే కదరా వాణ్ణి నాకు అనుగుణంగా పెంచుకున్నాను. నేను ఇలా గీత గీస్తే గీత దాటడో, నేనేం చేయమంటే అదే చేస్తాడో, అలాగ వాణ్ణి నా వైపుకి తిప్పుకున్నాను. ఇదంతా కూడా నా మీద ఉన్న ప్రేమతోనే మా అమ్మ చేస్తుందని అనుకుని సీతాకాంత్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. కానీ తన వెనకాల ఉన్న డబ్బు కోసమే ప్రేమని నటిస్తున్నానని సీతాకాంత్కి తెలియదు కదా అని అంటూ ఉంటుంది శ్రీలత. ఇవన్నీ కూడా రామలక్ష్మి అయితే మొత్తం వీడియో తీసింది. వీడియో తీసి సీతాకాంత్ దగ్గరికి అయితే వెళ్తుంది. సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి, చూడండి, ఇన్ని రోజులు మీ అమ్మని దేవత అన్నారు, మీ అమ్మని ఎవరు ఏది కూడా అనకూడదని అన్నారు. మరి ఇప్పుడు జరిగిందేంటి? మీ అమ్మగారు చివరికి మిమ్మల్ని చంపడానికే ప్రయత్నించారు. ఈరోజు యాక్సిడెంట్ అవడానికి కారణం మీ అమ్మే అంటూ రామలక్ష్మి చెప్పడంతో, రామలక్ష్మి, ఈ మాట నువ్వు అన్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతేనా ఇంకొకళ్ళైతే నా చేతిలో చచ్చేవాళ్ళు అని అంటూ ఉంటాడు సీతాకాంత్. మీకు ఉన్న ఈ నమ్మకమైన ప్రేమని వాళ్ళు ఆయుధంగా మార్చుకొని ఇదంతా చేస్తున్నారు. నేను చెప్పినా మీరు నమ్మరని, ఇలాగే కోప్పడతారని నాకు తెలుసు, అందుకనే ప్రూఫ్స్ తీసుకొచ్చాను అని తన సెల్ ఫోన్లో తీసిన వీడియోని అయితే రామలక్ష్మి సీతాకాంత్కి చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి సీతాకాంత్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. శ్రీలత, శ్రీవల్లి, సందీప్ మాట్లాడుకునే మాటలు విని స్టన్ అయిపోతూ ఉంటాడు. కేవలం మీ అమ్మగారు ఆస్తి గురించి మిమ్మల్ని పెంచి ప్రేమిస్తూ పెద్ద చేసింది, కానీ అది నిజమైన ప్రేమ కాదు, అబద్ధపు ప్రేమ. కానీ మీరు మాత్రం ఆమె మీద చాలా నిజాయితీగా ప్రేమని పెంచుకున్నారు. చివరికి మీ తమ్ముడిని ఇంటి వారసుని చేసి మిమ్మల్ని చంపేయాలన్నా చంపాలనుకుంటుంది, నన్ను కూడా అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది అని అంటూ ఉంటుంది రామలక్ష్మి. అయితే అది చూసి ఒక్కసారి కుప్పకూలిపోతాడు సీతాకాంత్. అయితే ఇన్ని రోజులు కన్న తల్లి తరువాత అన్నీ తనే తల్లి అయ్యి చూసుకుందని మా అమ్మ మీద నేను ఎంతో ఇష్టాన్ని పెంచుకున్నాను, కానీ మా అమ్మ మాత్రం ఇలా చేస్తుందని అసలు ఊహించలేదు. నేను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసింది. ఈసారి నుంచి నేను కూడా నా ఆటని చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆస్తిని ఆ సందీప్ గాడికి నేను దక్కనివ్వను అని సీతాకాంత్ అయితే నిజం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.